హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీకెండ్ మేము కల్వరి టెంపుల్కి వెళ్ళడం జరిగిందనమాట. సో చాలా ఇయర్స్ తర్వాత మేము ఇక్కడికి రావడం జరిగిందండి. చర్చ్ కట్టిన తర్వాత ఫస్ట్ టైం అనమాట నేను ఇక్కడికి రావడము. చర్చ్ కట్టక ముందు అయితే వెళ్ళాము, గ్రౌండ్లో చెప్పేవాళ్ళు అనమాట, అప్పుడైతే వెళ్ళే వాళ్ళము. ఆ చర్చ్ అయితే చాలా బాగుండిందండి, ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ చాలా బాగుండింది. అక్కడ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి, కానీ సమ్వాట్ ఏంటంటే అక్కడ కొంచెం మేము వెళ్ళిన రోజు ఆఫ్టర్నూన్ సెక్షన్కి వెళ్ళామన్నమాట. కొంచెం ఎండ వల్ల ఇబ్బందిగా ఫేస్ చేయాల్సి వచ్చింది. గాలి లేకపోవడం వల్ల బాబుతో కొంచెం ఇబ్బంది ఫేస్ చేయాల్సి వచ్చిందండి. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగిలినవి అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ. సో ఇవన్నీ కూడా అక్కడ అవుట్ సైడ్ వ్యూ అండి. రెస్టారెంట్ ఉంది, బేకరీ ఉంది. ఇది వచ్చి ఇన్సైడ్ వ్యూ అనమాట. బాబుతో ఫస్ట్ ఇబ్బంది పడ్డామని చెప్పాను కదా, కొంచెం సెటిల్డ్ అయినాక బాగానే ఆడుకున్నాడు అనమాట. సో ఫస్ట్ టైం ఎంతమందిని ఒకే ప్లేస్లో మా బాబు చూడడం, ఫస్ట్ ఎందా అని కొంచెం భయపడ్డాడు, తర్వాత ఆడుకున్నాడు మంచిగా. ఇది వచ్చి అవుట్ సైడ్ అండి, చర్చ్ అవుట్ సైడ్ వ్యూ అనమాట. బయట కంప్లీట్గా బయట అనమాట. అక్కడే బేకరీ, రెస్టారెంట్ ఉన్నాయి, అండ్ పిల్లలకు కావాల్సిన బొమ్మలు ఉన్నాయి. ఇంకా వాక్యాలు కానీ బైబిల్ కానీ అవన్నీ ఉన్నాయండి. మనం కొనుక్కోవాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే తీసుకోవచ్చు వాళ్ళు అక్కడ. అండ్ ఇన్సైడ్ వ్యూ అనమాట ఇదంతా, లోపల మెసేజ్ జరుగుతున్నప్పుడు. సో క్రౌడ్ అనేది ఎప్పుడు మీకు తెలిసిందే కదా, కల్వరి టెంపుల్ అంటే ఎక్కువగానే ఉంటుంది. అప్పట్లో అలా ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉందన్నమాట. మెసేజ్ అయిపోయి చర్చ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పటికే లేట్ అయిపోయిందండి, 2:32 అయిపోయింది. సో మళ్ళీ ఇంటికి వెళ్ళి కష్టం కాబట్టి లేట్ అయిపోతుందని అక్కడే రెస్టారెంట్ ఉంటే ఫుడ్ తినేసాము. ఫుడ్ తినేసి బయలుదేరి రావడం జరిగిందనమాట. ఇది వచ్చి అక్కడ రెస్టారెంట్ ఉందని చెప్పాను కదా, అక్కడ లోపల ఇన్సైడ్ వ్యూ అనమాట. అక్కడ మనం టోకెన్ తీసుకుంటే వాళ్ళే మనకి సర్వీస్ చేస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత మేము కంప్లీట్ చేసుకుని అక్కడ బయలుదేరి వచ్చేసామండి. సో మా వీకెండ్ ఇట్లా జరిగిందండి. మీ వీకెండ్ ఎట్లా జరిగిందో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి. ఇంకా ఎట్లాంటి వీడియోస్ చేయాలో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇట్లా జరిగిందండి. ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ కొన్ని పిక్స్ తీసుకోవడం జరిగింది. Thank you guys, bye bye and take care.